నేను కూడా ఒక రైతు బిడ్డే. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలే. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా రైతు బిడ్డలే. ఒకప్పుడు రైతు అంటే వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన చుట్టూ ఒక వ్యవస్థ పరిభ్రమించి ఉండేది. నలుగురు రైతులు ఉంటే ఆ గ్రామాన్ని కాపాడుకునేవాళ్ళు. ఈరోజు ఆ నలుగురు రైతులు ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి. ఒకప్పుడు రైతు వ్యవసాయం పండుగ అనుకునేవాడు. తన ఇంట్లోనే 10 మందికో 20 మందికో ఉపాధి చూపించేవాడు. కానీ ఈరోజు అదే రైతు తన బిడ్డను హోమ్ గార్డుకో లేదా ఏదో ఒక 30,000కో 25,000కో వచ్చేటటువంటి సాఫ్ట్వేర్కో కన్న తల్లిని, ఉన్న ఊరిని, మమకారం ఉన్నటువంటి భూమిని వదిలి పంపించడానికి ఎంత బాధపడతాడో రైతు బిడ్డగా నాకు తెలుసు. కానీ అదే రైతు తప్పని పరిస్థితుల్లో తన పొలం సాగు చేసుకోవడానికి 10 మందినో 15 మందినో కూలీలుగా పెట్టుకొని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. డ్రైవర్కి 20,000 రూపాయలు, ట్రాక్టర్ డ్రైవర్కి 20,000 రూపాయలు ఇచ్చే రైతు తన కొడుకును మాత్రం ఏ 9,000కో 10,000కో హోమ్ గార్డుకి పంపాలి, లేదా ఒక 20,000 రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్కి పంపాలన్న ఆలోచన వెనక ఎంత నిగూఢమైనటువంటి ఒక ఆలోచన ఉందో మనం అర్థం చేసుకోవాలి. రైతు ఏమనుకుంటాడు, తన బిడ్డలు ఏదైనా కానీ ఎలాంటి ఒడిదుడుకులు లేనటువంటి జీవితాన్ని పొందాలి అనుకునే అక్కడికి పంపిస్తాడు తప్ప ఇదే వ్యవసాయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిరంతరంగా లాభసాటిగా జరిగితే ఎందుకు పంపిస్తాడు చెప్పండి. ఈరోజు చాలా మంది రైతు బిడ్డలు చూస్తున్నా అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడి మమకారంతో వారానికో 10 రోజులకు ఒకమారు వచ్చి పొలాలు చూసుకొని వెళ్తున్నారు. ఇదే పరిస్థితిని తిరిగి రాయాలనేటువంటి ఉద్దేశంతో వ్యవసాయాన్ని మళ్ళా పండుగ చేయాలి. వ్యవసాయదారుల యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇదే ఒక ఇండస్ట్రీ, ఇదే ఒక సాఫ్ట్వేర్, ఇక్కడే మనకు జీవితం ఉందని నిరూపించడానికి కంకణబద్ధులైనటువంటి ప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నా. ఆయన అన్నాడు, ఇందులో విజయం ప్రయత్నం అయితే చేస్తున్నాను, విజయం అనేది చూస్తానని. ప్రసాద్ గారు, మీరు తప్పకుండా చూస్తారు. రైతుకు మేలు చేసినటువంటి వాళ్ళు ఈ జగత్తులో అన్ని రకాలుగా అభివృద్ధి పొందారు, దీవెనలు పొందారు. మీరు కూడా ఖచ్చితంగా రైతు బాంధవులు అవుతారు. ఏదైతే సంకల్పం పొందారో ఆ సంకల్పం నెరవేరుతుంది. ఇంకొక విషయంలో మనం ఆలోచిస్తే మిర్చి, ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా, చాలా మందిలో ఒక భిన్నాభిప్రాయం ఉంది. ఇలాంటి ఫార్మ్ మెకనైజేషన్ వస్తే మరి మేము వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు మా పరిస్థితి ఏంటి అని. ఇది చాలా తక్కువ అభిప్రాయం. వాళ్ళకి ఉపాధి ఉంటుంది. ఇక్కడ మెకనైజేషన్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఇంతవరకు మిర్చి మనమే పండించాం. మనకు 30,000 40,000 వరకు రేటు పలికింది. ఈరోజు 14,000కు 15,000కి ఎందుకు పడిపోయిందో తెలుసా? కేవలం 2 సంవత్సరాల క్రితం చైనా దేశం మన ఇత్తనాన్ని తీసుకెళ్లి అక్కడ సాగు చేయడంతో మెకనైజేషన్ ఉపయోగించి వాళ్ళు 70 క్వింటాలు పండిస్తే మనం 30 క్వింటాలకే పరిమితం అయితే మరి అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు రాకపోతే రేట్లు పడిపోక ఏం జరుగుతాయి? షర్టు కుట్టారు. ఈరోజు ఎవరైనా చేత్తో షర్టు కుడుతున్నారా? కుట్టడం లేదు. ఒక గంటకు 2-3 షర్ట్లు తయారైపోతున్నాయి. కాబట్టి పోటీ ఉన్నటువంటి వ్యవస్థలో మనం నిలదొక్కోవాలంటే, రైతు నిలదొక్కోవాలంటే ఫార్మ్ మెకనైజేషన్ కావాలి. దాంతోపాటు రైతు అనుబంధంగా ఉన్నటువంటి వ్యవస్థకు కూడా పరిపూర్ణత ఇవ్వాలన్నటువంటి సంకల్పంతోనే ఒక రైతు బిడ్డ ప్రసాద్ గారు ఈ సంకల్పాన్ని పూనుకున్నందుకు నేను అభినందిస్తూ, మరి మన ముఖ్యమంత్రి గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు దేన్నైనా కూడా టెక్నాలజీతో జోడించాలనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఒక అదృష్టంగా భావించి, ముఖ్యంగా నా నియోజకవర్గంలో మొట్టమొదటి ఈ ప్రాజెక్టు వస్తున్నందుకు నేను గర్వపడుతూ, ముఖ్యంగా డ్రోన్ల గురించి మాట్లాడితే ఒక మాట, ఎందుకంటే నాన్న యూనివర్సిటీలోకి వెళ్ళాను, కొంతమంది వెనక నుంచి గుసగుసలు ఆడుతున్నారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. ఏమయ్యా, ఒక ఆకుకు పురుగు కనబడితే రైతు పొద్దున ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళినప్పుడు పురుగు పడింది అంటే హోల్గా మొత్తం భూమి అంతా కొడతావు, 4 ఎకరాలు 5 ఎకరాలు కొడతావు, అనవసరమైన వేస్ట్. అదే డ్రోన్ అయితే ఏ ఆకు దగ్గర అయితే పురుగు ఉందో ఆ ఆకు దగ్గరే ఆ మందును చిట్లించి ఆ పురుగును చంపేస్తే మనకి ఎంత ఖర్చు ఆదా అవుతుందో మీకు తెలుసా అని అడిగితే ఆయన అవునా సార్ అంటాడు.
తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, వాటన్నిటిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఏదైతే ప్రసాద్ గారు కూరుకున్నారో అది వజ్ర సంకల్పం. రైతులకి ఖచ్చితంగా రైతు ఒక రాజు అవడానికి మార్గాన్ని సూచిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు నా జన్మ కూడా ఒక రైతు బిడ్డగా ధన్యమైందని భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.